ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము. ఇరవై 27-28 వచనాలను స్పష్టంగా చదవండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు మా వందనాలు తెలియజేస్తున్నాం. మీ బిడ్డలమైన మేము ఈ పాదాల యొద్దకు వచ్చి, ప్రభువా నా దేవా, మీ మాటల వైపు చూస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు ఈ సమయంలో దయచేయండి. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది. అట్టి శక్తివంతమైన వాక్యములో ఉన్న దీవెనలు మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని సన్నిధికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియుల చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భములో ఒక చోట పరలోక రాజ్యమును గూర్చి, దేవునిని గూర్చి, ఆత్మ సంబంధమైన విషయాలను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్నటువంటి, శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ సభ జరుగుతూ ఉండగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు వింటున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలకు స్పందిస్తూ ఈ రీతిగా యేసు ప్రభుతో చెబుతూ ఉంది. బిగ్గరగా కేకలు వేసి చెబుతా ఉంది. ఆమె ఏంటి విషయము? ఆమె చెప్పే విషయము అంటే, నిన్ను కన్న తల్లి ఎవరు? నిజముగా ఆమె ధన్యురాలు. 9-10 నెలలు నిన్ను మోసింది కదా, ఆ తల్లి నిజముగా ధన్యురాలు. సుమారు 1 సంవత్సరం కాలము ఆమె పాలు తాగావు కదా, నిజముగా ఆ తల్లి ధన్యురాలు అని చెప్పి యేసు ప్రభువును గూర్చి, యేసు ప్రభు కన్న తల్లి ఎవరో ఆమెను గూర్చి, ఆమె ఎంత గొప్ప ధన్యురాలో ఆ తల్లి చెప్పడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నిన్ను మోసిన గర్భమును, నువ్వు కూల్చిన స్థనములను ధన్యములైనవి. నిన్ను మోసింది గనుక నీ తల్లి, నిన్ను మోసే గొప్ప భాగ్యము కలిగిన ఆ కన్న తల్లి ధన్యురాలు. దేవునికి స్తోత్రం అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అన్నారు, అవును, మరియమ్మ తల్లి నన్ను మోసినందుకు ఆమె ధన్యురాలే. ఆమె స్తనములలో వచ్చే పాలను త్రాగాను గనుక ఆమె ధన్యురాలే. కానీ మీకు ఒక సత్యాన్ని చెబుతూ ఉన్నాను. నన్ను 9-10 నెలలు మోసినందుకు నా తల్లి ధన్యురాలైతే, ఆమె స్తనముల నుంచి వచ్చే పాలు నేను త్రాగినందుకు ఆమె ధన్యురాలైతే, అంతకంటే ఉన్నతమైన ధన్యత మరొకటి ఉంది, తెలుసుకోండి అన్నాడు యేసు ప్రభు. అంతకంటే గొప్ప భాగ్యం ఉంది,
నా తల్లి ధన్యురాలు అంటున్నారు కదా, నా తల్లి గొప్పది అంటున్నారు కదా. కారణం ఆమె నన్ను మోసినందుకు, ఆమె పాలు నేను తాగినందుకు, ఆమె ఉన్నతమైనది అని మీరు అంటున్నారు కదా. నిజమే, కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి ఒక భాగ్యం ఉంది. నన్ను మోసిన దానికంటే, నేను తాగిన పాలు, నాకు పాలిచ్చిన తల్లి కంటే, ఆ స్థలముల కంటే ఉన్నతమైనటువంటి ఒక భాగ్యం ఉంది అని చెప్పి యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఆశతో ఎదురు చూస్తున్నారు. వారికి తెలిసి మరియమ్మను మించిన ధన్యురాలు ఎవరు లేరు. కారణం ఏంటంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే ఆమె గర్భములో 9-10 నెలలు నివాసం ఉన్నాడు. ఆమెలో మిళితమై ఉన్నాడు. సృష్టికర్తను, సర్వలోకనాథుడైనటువంటి, సర్వలోక పాపములను మోసేటువంటి సర్వాధికారి అయిన దేవుణ్ణి ఆమె తన గర్భములో మోసింది. ఆమె ఇచ్చిన పాలు తాగుతూ పెరిగాడు ఆ బాలుడైన యేసు. దానిని బట్టి ఇంతకంటే గొప్ప భాగ్యము ఈ ప్రపంచంలో మరి ఏ స్త్రీకి, ఏ తల్లికి ఉండదు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు అక్కడ ఉన్నటువంటి కన్న తల్లులు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు. దానిని కాదు అనలేదు యేసు ప్రభు. అవును, మీరన్నట్లుగా నన్ను మోసిన తల్లి, నేను త్రాగినటువంటి ఆమె పాలను బట్టి ఆమె ధన్యురాలే మీరన్నట్లుగా. యేసు ప్రభు పుట్టక ముందే మరియమ్మ అంటుంది కదా, మరియమ్మతో ఎలిజబెత్ అంటుంది, అన్ని తరముల వారు నిన్ను ధన్యురాలు అందరు, అన్ని తరముల వారు నేను ధన్యురాలు అంటారు. ఆ మాటను బలపరుస్తూ యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, నా తల్లి ధన్యురాలే. అయితే అంతకంటే గొప్ప ధన్యత కలిగిన ఒక విషయం ఉంది, అది మీరు తెలుసుకోవాలి అన్నాడు యేసు ప్రభు. ఏంటి ఆ విషయము? అవును గాని నువ్వు చెప్పిన తల్లి, నువ్వు చెప్పిన మాట నిజమే. నన్ను మోసిన తల్లి ధన్యురాలు అంటున్నావు, నన్ను మోసినందుకు ఆమె ధన్యురాలు అంటున్నావు, నిజమే. గాని ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటను విని దానిని గైకొనువారు, ఇదిగో నేను ఏదైతే బోధిస్తున్నానో దేవుని రాజ్యమును గూర్చి, దేవుని సహవాసమును గూర్చి, దేవుని గూర్చి, పరలోకమును గూర్చి, పాపమును గూర్చి, ఇదిగో పునరుద్ధానమును గూర్చి, నిత్య జీవమును గూర్చి ఏ మాటలైతే నేను బోధిస్తున్నానో ఆ మాటను మీరు విని ఆ మాటల ప్రకారము గనుక ఇక్కడ ఉన్న మీరు, తల్లి, నా తల్లి నీకంటే ధన్యురాలని చెబుతున్నావు కదా, ఇదిగో నేను ఇప్పుడు చెబుతున్న ఈ మాటలను వినగలిగితే, ఈ మాటల ప్రకారం నువ్వు జీవించగలిగితే నా తల్లి కంటే కూడా నువ్వు మరి ధన్యురాలి అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నా తల్లి ధన్యురాలని ఒక అసూయ కదా నీకు? ఆ తల్లిని నేనెందుకు కాలేదని నువ్వు బాధపడుతున్నావు కదా. ఆ తల్లి స్థానంలో నేనుంటే నేనే ధన్యురాలని అయిపోయి ఉండేదాన్ని కదా అనుకుంటున్నావు కదా. సమయం ఇచ్చిపోలేదు. ఆ తల్లి కంటే కూడా మించిపోయే స్థితిలో నీకు అవకాశం ఉంది. ఏంటో తెలుసా? నేను ఇప్పుడు చేయమన్న మాటలు ఏవైతే బోధిస్తున్నానో, ఏవైతే చేయమంటున్నానో, ఏవైతే నేర్చుకోమంటున్నానో, ఏవైతే మీ హృదయంలో నిలుపుకోమని చెబుతున్నానో వాటిని మీ హృదయంలో నిలుపుకొని వాటి ప్రకారం మీరు జీవిస్తే నా తల్లిని మించిన స్థానంలో మీరు ఉంటారు నా దృష్టిలో. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం తీసినవారు త్వరగా చదవండి. 4:13. నేను వచ్చు వరకు చదువుటయందు, దేవునికి స్తోత్రం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రియుల, అక్కడ ఉన్నటువంటి ఒక మహా తల్లి అనుకుంటుంది యేసును మోసిన తల్లి ధన్యురాలు అని. ఈరోజు మనము కూడా ఏమనుకుంటున్నామో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మోసుకుంటూ వస్తున్నాం కదా, ఈ బైబిల్ మోయటం వలన మనము ధన్యులం అనుకుంటున్నాం. మంచిది, నిజమే. కానీ ఆ గ్రంథములో రాయబడిన మాటలు ఉన్నాయి చూడండి, ఆ మాటల ప్రకారము మనము జీవిస్తే మరి ధన్యులమవుతాం. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించాడు, నేను వచ్చు వరకు
దేవుని వాక్యాన్ని చదవాలి తనను నమ్ముకున్నవారు. బైబిల్ అయితే మోస్తున్నాము కానీ అందులో రాయబడిన మాటలు మాత్రము మనము చదవము. దేవుడు ఏమంటున్నాడో తెలుసా పిల్లగా? గ్రంథాన్ని మోస్తున్నావు కానీ, బైబిల్ మోస్తున్నావు కానీ అందులో ఉన్న మాటలు మాత్రం నువ్వు చదవటం లేదు. నువ్వేమనుకుంటున్నావో తెలుసా? ఆ రోజు ఆ తల్లి చెప్పినట్లుగా గ్రంథము మోస్తే చాలు, నేనేదో గొప్ప త్యాగము చేస్తున్నాను, ఏదో గొప్ప మేలు పొందుకోబోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నేనేమంటున్నాను తెలుసా? గ్రంథము మోయటము కాదు, గ్రంథాన్ని మందిరానికి తీసుకుని రావటము కాదు, ఆరాధన ముగించబడిన తర్వాత మరలా ఇంటికి తీసుకుని వెళ్ళడము కాదు, ఎక్కడ సభ అంటే అక్కడ గ్రంథాన్ని మోసుకుని వెళ్ళడము కాదు. గ్రంథములో ఉన్న విషయాలను గ్రంథము మోస్తున్న నీవు నేను చదవాలి. చదివినప్పుడే మనము మరి ధన్యులమవుతాం. దేవునికి స్తోత్రం. ఎంతమందిని బైబిల్ చదువుతున్నాం ప్రియుడా? ప్రతిరోజు మోసుకొని వస్తాం, ప్రతిరోజు మన ఇంట్లో ఉంటుంది గ్రంథం. రోజులో ఎన్నిసార్లు, ఎన్ని వచనాలు, ఎన్ని అక్షరాలు, ఎన్ని అధ్యాయాలు, ఒక సంవత్సరానికి వచ్చి ఎన్ని విషయాలు నీ చేతిలో ఉన్నటువంటి, నీవు మోస్తున్నటువంటి ఆ మోస్తున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ప్రతిరోజు మోస్తుంటే ఆ బైబిల్ నీతో చెబుతున్న మాట నీకు నాకు తెలియడంలో పెడచెవిని పెడుతున్నావు. చదువు నన్ను, మోయటము కాదు, చదువు నన్ను తెలుసుకో. నన్ను తెలుసుకోవాలంటే నువ్వు తెరవాలి, తెరిచి చదవాలి. ఆదివారం వరకు జిప్పు పెట్టుంటుంది బైబిల్. మందిరంలోకి వచ్చిన తర్వాత తెరుస్తాం, అది కష్టంగా. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అప్పుడే సీల్ చేసినట్టు ఉంటుంది బైబిల్. ఏమా ఇంటి కొన్నారా బైబిల్ అంటే దాని మీద డేట్ ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కొన్న బైబిల్ అది. అసలు పేపర్ తిరగేసిన పాపాన పోదు, ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని బయలుదేరుతారు భక్తులు. కానీ ఒక్క రోజు కూడా అందులో ఏముందో చదవాలి, చూడాలి, తెలుసుకోవాలి. అది దేవుడు కదా, దేవుని విషయాలు కదా, దేవుడు తెలియజేసిన మాటలు కదా. దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు కలువల్లో రక్తము కార్చి ప్రాణము పెట్టిన దేవుడు నా కొరకు రాయించాడు కదా. అది నా కొరకు వ్యక్తిగతంగా ప్రాణం పెట్టి వ్యక్తిగతంగా నా కొరకు రాయించాడు కదా. చదవలసిన బాధ్యత నాకుందని చెప్పి మనసు పెట్టి కూర్చొని దానికంటూ ఒక సమయం ఇచ్చి, అది విలువైన సమయం అని చెప్పి చదివేవారు కరువైపోయారు ప్రియురా. దేవుడు అంటున్నాడు, నీవు మరి ధన్యుడవు, ధన్యురాలివి కావాలి అంటే, నీవు ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే, ఇదిగో నా తల్లి మోసినట్లుగా మీరు బైబిల్ మోయటము కాదు, మోయటం మంచిదే. మోస్తున్నటువంటి దానిలో ఏముందో నీకు తెలియకపోతే, 9-10 నెలలు మోసింది మరియమ్మ తల్లి. ఒక రోజున యేసు ప్రభు ఇలాగే వాక్యం చెబుతూ ఉంటే, కన్న తల్లి కదా, ఇగో తల్లిని వచ్చాను, యేసును ఒకసారి పిలవండి, ఒక మాట ఉందని అంటుంది. వచ్చి వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. చూశారు, అమ్మో యేసయ్య తల్లి వచ్చేసింది, యేసయ్యను పిలుస్తుందని చెప్పి పరుగులు పెట్టుకుంటూ యేసు ప్రభు దగ్గరికి జనాలందరూ నెట్టుకుంటూ, అయ్యా మీ కన్న తల్లి వచ్చిందంటే ఒకే మాట చెప్పాడు, ఎవరు నా కన్న తల్లి? అన్ని వైపులు చూశాడు, జనం అందరూ వింటూ ఉన్నారు. అందరూ చూసి, ఇదిగో నేను ఇప్పుడు చెబుతున్న మాటలు మీరు వింటున్నారు కదా, మీరే నా కన్న తల్లి, నా తోడబుట్టిన వారు. మోసినంత మాత్రాన నా తల్లులైపోరు, నా సహోదరులైపోరు. నేను చెబుతున్నట్లుగా జీవించేవారే నా స్నేహితులు, నా తోడబుట్టిన వారు, నా కన్న తల్లులైనా నా తండ్రులైనా. మోసిన తల్లి ధన్యురాలని నీవు నేను అనుకుంటున్నా. మోస్తే చాలు దీవెనని మనం అనుకుంటున్నాం. యేసు ప్రభు అంటున్నారు, మోస్తే కాదు, తల్లులు కావాల్సింది, తండ్రులు కావాల్సింది, తోడబుట్టిన వారు కావాల్సింది. ఆ మోస్తున్న దానిలో ఏముందో, ఆ యేసు హృదయంలో ఏముందో కన్న తల్లిగా నీకు తెలియకపోతే
ఆ మోస్తున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు నీ కొరకు ఏమి రాయించాడో నువ్వు చదవకపోతే, ఎవరు నా తల్లి అంటాడు యేసుప్రభు, ఎవరు నా భక్తుడు, ఎవరు నా విశ్వాసి, మోసినంత మాత్రం నా భక్తుడు భక్తురాలు కాదు. ప్రతిరోజు వాక్యమును చదువు. ఏమంటున్నాడు పౌలు తిమోతితో? నేను వచ్చు వరకు చదువుటయందు, చదవాలి. నేను ఎక్కడో ఉన్నాను ప్రియమైన సహోదరుల సహోదరి, నీ దగ్గరకు వచ్చేంత వరకు, లేదా ప్రభు రాకడ పర్యంత వరకు, లేదా ఈ లోకంలోని యాత్ర ముగించేంత వరకు సంఘముగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రతిరోజు నీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవాలి. అప్పుడే నీవు నేను ధన్యులమవుతాం. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. దానికంటే ముందు కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తన 1:1. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్నాము, కానీ ఇందులో ఉన్న విషయాలను ఏ రోజైనా ప్రియులరా మనసులో మననం చేసుకున్నామా? ఏ రోజున ఇదిగో నా కొరకు దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతున్నాను, లేదా ఈ గ్రంథాన్ని మోస్తున్నాను, ఈ గ్రంథంలో ఫలానా విషయాలు ఉన్నాయని చెప్పి ఏ రోజైనా నెమరు వేసుకున్నామా ప్రియులు? సమయము దొరికితే మాట్లాడతాం. ఆ మాటలకు అంతూ పంతూ ఉండదు. అవి దేవుని విషయాలు కాదు. సమయము దొరికితే ఆలోచిస్తూనే ఉంటాం. ఎప్పుడు పడితే అప్పుడు ఆ ధ్యానం చేస్తూనే ఉంటాం. ఆ విషయం, ఈ విషయం, ఈ విషయం, ఆ దిక్కు, ఈ దిక్కు, నలుదిక్కుల కింద మీద అన్ని వైపులా మన మైండ్, మన హృదయం నింపబడిపోతూ పొర్లిపారుతూ ఉంటాయి కదా. ఏ రోజైనా వాటిలో దేవుని మాటలు అనేటువంటి వాటిని ధ్యానం చేసామో ప్రియులు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మోస్తున్నాము, కానీ ఆ బైబిల్ను గూర్చి ఏ రోజైనా ధ్యానం చేసావా నీవు? అందులో ఉన్న విషయాలను గూర్చి ఎప్పుడైనా ఆలోచన చేసుకుని తలపోసుకున్నావా? దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యులు. మోస్తే ధన్యులు అనుకుంటున్నాం మనం, బైబిల్ ఉంటే ధన్యులం అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, ధ్యానిస్తే ధన్యుడు అవుతాం, మోస్తే ధన్యుడు కాదు. బైబిల్ నీ దగ్గర ఉంటే ధన్యుడు ధన్యురాలు కాదు. దానిలో ఉన్న విషయాలను చదవాలి, చదువుకున్న విషయాలను ధ్యానం చేయాలి. మరలా 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 మాట్లాడుకుంటూ నీతో నీవే మాట్లాడుకోవాలి. దావీదు అంటున్నాడు తెలుసా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎవరితో చెప్తున్నాడు ఆయన మాటలు? తనకు తానే మాట్లాడుకుంటున్నాడు దేవుని విషయాలను. ఏ రోజైనా అనుభవం ఉందో? ప్రక్కవారితో మాట్లాడడానికే మనకు రాదు దేవుని మాట. ప్రక్కవారితో దేవుని విషయాలు చర్చించడానికే నోరు రాదు. ఇక మనసులో చర్చించడానికి అంత ప్రాధాన్యత వాక్యమును గురించి మనకెక్కడిది? దావీదైతే పిల్లరా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇస్సాకు పొలములో ధ్యానము చేయడానికి వెళ్ళాడట. సాయంకాలమున, ప్రతిరోజు సాయంకాలమున ఇస్సాకు ఒక ప్రత్యేకమైన చోటుకు వెళ్తూ ఉన్నాడు. ఎవరు లేని చోటుకు వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు అక్కడికి అంటే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా మాటలను ధ్యానం చేసుకోవడానికి వెళుతున్నాడు. తెలుసా ప్రియులం, ఒక ఆవు, ఒక ఎద్దు, ఒక గేదెలు చూడండి మీరు, నెమరు వేసే ప్రతి పశువును మీరు చూడండి, సమృద్ధిగా మేత మేస్తాయి. అవి మేసిన తరువాత అవేం చేస్తాయో తెలుసా? వాటిని మేసిన తరువాత అవేం చేస్తాయో తెలుసా? హాయిగా ఒక చోట పడుకుంటాయి, లేదా తిని ఒక చోట ఇక అక్కడ ఆగిపోయి నిలబడి ఏం చేస్తాయో తెలుసా? నెమరు వేస్తూ ఉంటాయి. ఏంటి నెమరు వేయటం అంటే? అవి తిన్న ఆహారాన్ని మరలా నోట్లోకి తెచ్చుకుంటాయి, మింగుతుంది. పరములు ఏం చేస్తుందంటే ఆహారం అంతా మింగేస్తుంది. అది జీర్ణము కాదు. ఆ మింగిన ఆహారము వాటికి శక్తినివ్వదు. శక్తిని పొందుకోవడానికి
తిన్న ఆహారాన్ని మరలా కడుపులో నుండి నోట్లోనికి తెచ్చుకుంటుంది. నోట్లోకి తెచ్చుకొని మెత్తగా 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 నమిలి 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 మింగుతారు. మింగిన తరువాత చక్కటి పాలు అమ్ముతా ఉంటాం మనం కదా, పాలు తెచ్చుకొని వెన్న నెయ్యి అన్ని సమృద్ధిగా అనుభవిస్తూ ఉంటాం. అది ఆ విధంగా మార్చబడ్డానికి, అవి పాలివ్వగలగడానికి, వెన్న ఇవ్వడానికి, నెయ్యి తయారు చేసుకోవడానికి, ఆ స్థితిలోనికి మార్చబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ ధ్యానము చేయటం అన్నదానికి గుర్తుగా ఉన్నది. ప్రతిరోజు వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం. ఏ రోజైనా విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని కూర్చొని కుటుంబంతో గాని, సంఘముతో గాని, మన ఇరుగు పొరుగు వారితో గాని, ఇదిగో ఈ విధంగా ఉంది వాక్యంలో, ఇదిగో మందిరంలోనికి వెళ్తే మా పాస్టర్ గారు ఈ విషయాలు నేర్పించారు, ఈ విధంగా చెప్పారు, ఇదిగో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని ఏ రోజైనా చెప్పామో ప్రియులరా? దానిని ధ్యానం అంటున్నాడు దేవుడు. ధ్యానము చేయకపోతే, చదివిన విషయాలను, విన్న విషయాలను, మాట్లాడుకున్న విషయాలను మరలా 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 1-10 సార్లు మనము నెమరు వేసుకోకపోతే ఆ వాక్యము మన జీవితంలో ఫలించదు. తిన్న ఆహారము జీర్ణం కాలేదంటే ఏం చేస్తాం మనం? ఏమి చేయమా? వాంతి చేసుకుంటాం. ఆహారము జీర్ణం కాలేదు, ఏమవుతుంది? తిన్న ఆహారం మొత్తం మనకి నిష్ప్రయోజనం అవుతారు. అలాగే ఈరోజు వాక్యం వింటున్నాం, బైబిల్ మోసుకొని వచ్చాం, వింటున్న వాక్యాలను మనము ధ్యానము చేయలేదా? ఆ వాక్యం మనకు నిష్ప్రయోజనం అవుతుంది. బైబిల్లో ఉందా లేదా? ఆ వాక్యము వారికి నిష్ప్రయోజనం అవుతుంది అని బైబిల్లో ఉంది. ఎవరికి నిష్ప్రయోజనం అయ్యేది అంటే ధ్యానము చేయనటువంటి వారికి. ధ్యానం చేయకపోతే ఆహారం జీర్ణము కాదు. జీర్ణము కాకపోతే ఆ ఆహారం మనకు బలాన్ని ఇవ్వదు. బలాన్ని ఇవ్వకపోతే బలహీనులుగా ఉంటాం. ప్రభునందు ప్రియుగా ఆ తల్లి ఆ రోజున అనుకుంటుంది, యేసును మోస్తే చాలు, నేను ధన్యురాలు అయిపోతాను, దీవెన పొందుకుంటాను అనుకుంటుంది. ఆ మోసిన తల్లిని యేసు ప్రభువారు అంటున్నారు, నా మాటల ప్రకారము జీవించకపోతే ఎవరు నా తల్లి? మోసినంత మాత్రాన తల్లవుతుందా? నా తరువాత పుట్టారు గనుక నా సహోదరులు అవుతారా? భౌతికంగా, శారీరకంగా నా తల్లవుతుందేమో, నా సహోదరులు, నా తమ్ముళ్ళు, చెల్లెలవుతారేమో కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి తల్లి కాలేదు, తోడబుట్టిన వారు కాలేదు. అలా కావాలి అంటే నా వాక్యాన్ని, నన్ను మోసినటువంటి, నాతో జీవిస్తున్నామని చెప్పుకుంటున్నవారు నా వాక్యాన్ని, నా మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. మోస్తున్నారు కానీ ఆ మోస్తున్న దాన్ని జిప్పు తీసి ఒక్కరోజు చదవాలి, చదివిన దానిని ధ్యానం చేయాలి, చుట్టుప్రక్కల వారితో మాట్లాడాలి అని ఆలోచన చేయకపోతే ఎలా ధన్యులమవుతామని చెప్పి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 1:22 యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియుడా, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మోస్తున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏముందో మనకు తెలియడం లేదు. కారణము చదవడం లేదు కనుక. మోస్తున్న ఈ బైబిల్ తెరచి చదివితే న్యాయాధిపతుల గ్రంథం 1:22 ఏముందో తెలుసా? యోసేపు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము యోసేపు కలిసి ఒక చోటుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే బేతేలుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బేతేలు అంటే చెప్పండి. ప్రార్థన మందిరము, దేవుని మందిరము, దైవాలయము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తూ దాన్ని చదవకపోతే దానిలో ఏముందో మనకేం తెలుస్తుంది? ఆహారము వండుకొని అక్కడ పెట్టేసి, ఆహా చికెన్ బిర్యానీ, ఆహా కర్రీ, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ముందు పెట్టుకున్నావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని ముందు కూర్చున్నావు, ఆకలి తీరుతుందా? తీరదు. అది మన దేహంలోనికి వెళ్ళినప్పుడే, అది పట్టుకొని మనము రుచి చూసినప్పుడే, అది నమిలి మింగినప్పుడే మన ఆకలి తీరుతుంది, మనకు శక్తి బలం వస్తుంది. దాకలో ఉంది, మూత వేయబడి ఉంది కదా అనుకుంటున్నాం.
ఉంటే సరిపోదు. ఉన్నదానిని తీసుకోవాలి, తెరవాలి, తీసుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, నమలాలి, మృంగాలి. అప్పుడు మన శరీరములో అది బలాన్ని చేకూరుస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మోస్తున్నాం, మనం ధన్యులో అనుకుంటున్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు దాన్ని తెరచి చదువు. ఏముందో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుడు చెబుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెబుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళకుండా నీవు దీవించబడటము సాధ్యము కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా ఇంట్లో ఉంది, నా చేతిలో ఉంది, నేను మోస్తున్నాను, నేను దీవించబడతాను అంటే సాధ్యము కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరవాలి, అందులో ఏముందో చూడాలి, చూచిన దానిని మనము వెంబడించాలి. వెంబడించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. యోసేపు కుటుంబము, న్యాయాధిపతుల గ్రంథం 1:22 వచనములు యోసేపు కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు. తెలిస్తేనే కదా మనకు తెలిసింది యోసేపు కుటుంబం అనేటువంటి ఒక కుటుంబం ఉందని. ఆ యోసేపు కుటుంబమును గూర్చి న్యాయాధిపతుల గ్రంథం 1:22 వచనము దేవుడు రాయించాడు అని. తెలిసిన దానిని చదివితేనే కదా దేవుడు ఎక్కడ రాయించాడో, యోసేపు కుటుంబం ఎక్కడికి వెళితే దేవుడు తోడై ఉన్నాడో మనకి ఎప్పుడు తెలుస్తుంది ప్రియులరా? మోస్తే తెలుస్తుందా? కొత్త బైబిల్ కొన్నావు, అంతకుముందు నీకేమి తెలియదు అందులో విషయాలు, జిప్పు పెట్టి అలాగే ఉంచావు, మందిరానికి వస్తున్నావు వెళుతున్నావు, మందిరానికి వస్తున్నావు వెళుతున్నావు, పాస్టర్ గారు ఏదో చెబుతున్నారు వింటున్నావు. ఒకవేళ పాస్టర్ గారు ఒకవేళ అబద్ధము చెబితే ఎక్కడికి వెళ్తాం మనం? నరకానికి కదా. యేసు ప్రభును నమ్ముకున్నదే నరకమును తప్పించుకోవడానికి. వేరే ఏమైనా కారణం ఉందా యేసు ప్రభుని నమ్ముకోవడానికి? ఇక ప్రత్యేకమైన కారణం ఉందా? యేసు ప్రభుని నమ్ముకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఏమో పరలోకం. యేసుని ఎందుకు నమ్ముకున్నావంటే ఒక్కటే ప్రాముఖ్యమైన కారణం. మిగతావన్నీ చిన్న చిన్న విషయాలు, ఆశీర్వాదాలైన, ఉద్యోగాలైన, గర్భఫలమైన, ఈ లోకంలో ఏదైనా కూడా చాలా చిన్నవి. తరువాత అవన్నీ కూడా ప్రారంభము. ప్రాముఖ్యమైనది యేసుని ఎందుకు నమ్ముకున్నామంటే పరలోకం వెళ్ళడానికి. ఆ పరలోకానికి వెళ్ళేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాయబడ్డాయి. చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. మందిరానికి రావాలి, అప్పుడు మనము ధన్యులమవుతాం. దేవుడికి స్తోత్రం. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి సువార్త 26:41 వచనం. మత్తయి సువార్త టైం ఎంతమ్మా? టైం ఎంత ఒకసారి చెప్పండి. 11:20. మత్తయి సువార్త 26:41 వచనం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏముంది? మీకు శోధనలు వస్తాయి. శోధనలో మీరు పడిపోకుండా, శోధనలో కొట్టుకొని పోకుండా ఉండాలి అంటే మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఎక్కడుంది మాట? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. ఆ బైబిల్ మనం ఏం చేస్తున్నాం? మోస్తున్నాము కానీ తెరచి చదవడం లేదు. శోధనలో మనము కృంగిపోకుండా, శోధనలో కొట్టుకొని నరకానికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలో పరిశుద్ధ గ్రంథమైన లోపల రాయబడి ఉంది. జిప్పేసేసి మోసుకుంటూ వెళుతున్నాం. తెలిసి చదివితేనే కదా. మత్తయి సువార్తలో శోధనలో వచ్చినప్పుడు, శోధనలో తప్పించుకోవాలంటే ఏం చేయాలో దేవుడు తెలియజేసిన విషయం మనకు తెలిసేది. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభు. ఆ విషయం మనకు తెలియాలంటే ఇలాంటి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. మీ పాస్టర్ గారు కూడా మీకు తెలియజేయని అనేక విషయాలు ఉన్నాయి. మీరు చదివితే మీ వ్యక్తిగతంగా మీ పాస్టర్ గారు నేర్పించని అనేక విషయాలు కూడా మీరు నేర్చుకోగలిగిన విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. అలాంటి పరిశుద్ధ గ్రంథమైన మోస్తే చాలు అనుకుంటున్నాము ప్రియులగా. ఎన్నో ధన్యతలు, ఎన్నో దీవెనలు మనం కోల్పోతున్నాం వాక్యాన్ని తెరవక, చదవక, ధ్యానించక. ప్రభునందు ప్రియుల, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉండాలి. ఇంటికి ఒకటి కాదు, వ్యక్తిగతంగా 1, 2, 3 బట్టలు ఎన్నున్నాయి, డ్రెస్సులు ఎన్నున్నాయి మనిషికి లెక్కే ఉండవు. కొత్త డ్రెస్ వచ్చిందంటే అది మందే. బైబిల్ ఎన్నున్నాయి? ఇప్పుడు తాతల నాటి తాటి తంటాం కదా, అప్పుడు కొన్న బైబిల్
ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఒకటి వేరే కొనడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే దాన్ని ఏ రోజున తెలిస్తే కదా, చదివితే కదా, చూస్తే కదా. ఒకవేళ చదువు రాకపోతే చదువు వచ్చినా